ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనం సింగిరికోనలో విశేష పూజలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో నృసింహ యాగం. ఆగస్టు 23 నుండి దేవుని కడపలో అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ జేఈఓ ఏ శరత్. ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకున్న టీటీడీ జేఈఓ కళ్యాణ వేదిక వద్ద వసతి సముదాయం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన డాక్టర్ శరత్. మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం అక్టోబర్ నెలలో ఘనంగా ముక్కోటి ఉత్సవాలు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వెంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఆగముక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళ నీరాజన సమర్పణ చేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నారసింహ యాగంలో స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ దేవుని గడప క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకున్న టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్కు అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జేఈఓ ఆలయ ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆగస్టు 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించనున్న అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకం కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలకు ఇత్తడి రేకు అమర్చే పనులు ఇత్యాది ఏర్పాట్లను ఆగస్టు 21వ తేదీ లోపల పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను
ఆగస్టు 23 నుండి 26 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఎదుట కలశాలను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, పుష్పార్చన, నివేదన, హారతి కార్యక్రమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం అర్చకులు, టీటీడీ అధికారులు కలశాలతో ఆలయ ప్రదక్షిణ గావించి విమాన గోపురంపై పుష్పాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి విమాన గోపురంపై కలశ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయాన్ని బుధవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఆలయ ప్రదక్షిణగా శ్రీ కోదండరామ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జేఈఓ సందర్శించారు. భక్తుల సౌకర్యార్థం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 100 గదుల వసతి సముదాయాన్ని నిర్మించాలని టీటీడీ సంకల్పించిన నేపథ్యంలో స్థల పరిశీలన చేశారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో చర్చించి వసతి సముదాయానికి స్థలాన్ని ఎంపిక చేయనున్నట్లు జేఈఓ శరత్ వెల్లడించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బుధవారం 15 లక్షలు విరాళంగా అందాయి. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పి శిల్ప, డాక్టర్ శ్రీధర్ రెడ్డి దంపతులు టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 15 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన చెక్కును అందజేశారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉత్కర్ష మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ మహోత్సవంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి, లాల్ బహదూర్ శాస్త్రి విశ్వవిద్యాలయం ఉపకులపతి మురళీ మనోహర్ పాఠక్, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ సంస్కృతం వైజ్ఞానిక భాషగా వినితికెక్కిందని, ఆధునిక కాలంలో విజ్ఞానంతో పాటు సంస్కృత భాషను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, సంస్కృత అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా సంస్కృత భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన సంస్థలను, పండితులను సత్కరించారు. ఈ కాలంలో అందరికీ ఉపయోగపడే 2 సంస్కృత యాప్లను ఆవిష్కరించారు. అలాగే ప్రతిష్ఠిత సిడాక్స్ సంస్థ రూపొందించిన వాగక్షరం అనే యాప్ను విడుదల చేశారు. అదేవిధంగా తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ కుమార్ తయారు చేసిన సంస్కృత స్పీచ్ 2 టైపింగ్ యాప్ను కూడా ప్రారంభించారు. అనంతరం 3 సంస్కృత విశ్వవిద్యాలయాలు ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారతదేశంలోని 3 సుప్రసిద్ధ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసిన ఆచార్యులు, పరిశోధకులు ఆధునిక భారతంలో సంస్కృత విజ్ఞాన వైభవంపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ వైష్ణవ ఆచార్యుల ఆధ్యాత్మిక సేవలపై జాతీయ సదస్సు
ఆసక్తికరంగా కొనసాగుతోంది. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం తిరువలక్కేనికి చెందిన మాడభూషి అనంతాళ్వాన్, ఎంబర్ తిరునామ మహిమ, చెన్నైకు చెందిన డాక్టర్ పి ధనంజయన్, ఎంబర్ తనియన్ అండ్ హిజ్ డివోషన్ ఇన్ పెరియ తిరుమొళి, వరంగల్కు చెందిన సముద్రాల శతకోపాచార్య ఎంబర్ అండ్ శ్రీ రామానుజ, తిరుపతికి చెందిన ప్రొఫెసర్ శ్రీ రంగనాథ స్వామి శ్రీశైలపూర్ణ అండ్ ఎంబర్ అనే అంశాలపై ప్రసంగించారు. ఇప్పుడు ప్రస్తుతం మనము తిరుమలకి సమీపంలో ఉన్నందువల్ల ఎంబార్ యొక్క గోవింద భట్టుల యొక్క ప్రతి దినము ఎలా ప్రారంభిస్తుంది అంటే ఒక ఆళ్వార్ పాసురంతో ప్రారంభిస్తుంది. పొద్దున్నే లేయగానే వழிనిన్ను నిన్నైతొழுவார் వழுవా மொழிநின்ன மூர்த்தியரேயாவர் పழுదున్నుం వారాద వన్నమే విణ్కొడుక్కుం మన్నళంద సీరాన్ తిరువేంగడం అని తాను ఇక్కడే ఉండి శుశ్రూష చేస్తూ శ్రీమన్ వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉండి అన్ని కైంకర్యాలు చేసినందువల్ల ఆయనకి ఇక్కడ అభిరుచి ఎక్కువ అన్నమాట. ఇక సదస్సులో భాగంగా 3వ రోజైన బుధవారం సాయంత్రం బెంగళూరుకు చెందిన బి దేవరాజన్ దాసరథీస్ అనుభవ ఇన్ భగవత్ విషయ కామెంటరీస్, శ్రీరంగంకు చెందిన బద్రీ భట్టర్ స్వామి పరాశర భట్టాస్ ఆచార్య భక్తి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఓలేటి రవికుమార్ స్వామి శ్రీ రామానుజస్ విశేష తిరునామ పెరుమై, హైదరాబాద్కు చెందిన ఎం కులశేఖర ఆచార్యుల స్వామి లక్ష్మీనాద్యక సింధౌ ఏ క్రిటికల్ ఎక్స్పోజిషన్, శ్రీరంగంకు చెందిన టిఏకే శ్రీనివాసాచార్య స్వామి, చెన్నైకి చెందిన సి ఉమాకాంతం గ్రేట్నెస్ ఆఫ్ సారంగతి అనే అంశాలపై ప్రసంగించారు. అనంతరం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ప్రశంసా పత్రాలను అందజేశారు. సువర్ణముఖి నదీ తీరాన అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన దివ్యక్షేత్రం తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయంలో ఈ సంవత్సరం అక్టోబర్ 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముక్కోటి ఉత్సవాలను ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంపై ఎస్వీబీసీ అందిస్తున్న విశేష కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని పురాతన ఆలయాలుగా భాసిల్లుతున్న క్షేత్రాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇందులో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ఆలయాలు భక్తజన భాగధేయమై పూజలందుకుంటున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాలలో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా సువర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెడుతూ అగస్త్య మహామునిని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరారుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వినితికెక్కిన అగస్తేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్తేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించినందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్యపాద ముద్రలు సువర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా ఈ తొండవాడ వినితికెక్కింది. ఇంతటి స్థల మహాత్మ్యాన్ని, పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో సువర్ణముఖి నది పవిత్రత గురించి శ్రీకాళహస్తి మహాత్మ్యంలో, అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని
పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే 100 సంవత్సరాల క్రితం శ్రీకాళహస్తి క్షేత్రాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు ఈ ఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి మొగలిరెడ్లకు అప్పగించారు. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయంలో శ్రీ ఆనందవల్లి సమేత అగస్తేశ్వర స్వామివారితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామివార్లు ఉపాలయాల్లో నెలవై పూజలందుకుంటున్నారు. ఇక ఆలయం ఎదురుగా సువర్ణముఖి నది మధ్యలో రాతి మండపంలో శివకేశవుల విగ్రహాలు భక్తులకు దర్శనీయంగా నెలవై ఉన్నాయి. ఇక ఆలయ ఆవరణలో 2 అశ్వత్థ వృక్షరాజాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రావి చెట్లలో ఒకదాని మొదలు నుండి వేప, ఊడగ, చింత, బిల్వ చెట్లు ఉండడంతో పంచవృక్ష ఛాయతో ఈ రావి చెట్టు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటోంది. ఇక ప్రతి ఏటా కార్తీక మాసంలో స్వామివారికి విశేషంగా ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న రుద్రపాదాల ముక్కోటి క్షేత్రంలో ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు ముక్కోటి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ముక్కోటి అనగా అగస్త్య మహాముని శ్రీ అగస్తేశ్వర స్వామివారిని ముక్కోటి దేవతల సమక్షంలో ప్రతిష్ఠించిన రోజు. ఆ రోజున స్వామివారిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం లభిస్తుందని ఐతిహ్యం. భక్తులందరూ ముక్కోటి శ్రీ అగస్తేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలను ఆగమోక్తంగా జరిపారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ నరసింహస్వామివారిని కొలువు తీర్చి సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను జరిపారు. అనంతరం స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ నృసింహస్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ సమీపంలోని కల్పవృక్ష సాలిగ్రామ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పరివార దేవతామూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారిని దేదీప్యమాన అలంకరణలో పుష్పశోభితంగా కొలువుదీర్చి తులసి దళాలతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వాసవి దేవికి అర్చకులు నిత్య పూజలను, విశేష కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులు సంకల్ప పూజలతో అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు శ్రీ వాసవీదేవి ఉత్సవాల్లో పాలుపంచుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామివారు
సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరిని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాల భైరవ స్వామి వారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనులు, భక్తుల దైవనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా మాసోత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో లింగార్చన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పండితుల వేద పారాయణం నడుమ అర్చకులు మృత్తిక శివలింగ ప్రతిష్ఠ గావించి మహాలింగార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మహానివేదన, మంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తరువాత పలు రకాల పుష్పమాలలు, నూతన వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా స్వామివారికి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు పవిత్ర గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకుపూజలను భక్తిరసభరితంగా నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా అర్చకులు రామ భక్త ఆంజనేయ స్వామి వారికి నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై స్వామివారిని వడమాలతో అలంకరించి తమలపాకులతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్య దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రావణ సప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహాసౌర హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా వేంచేపు చేశారు. విఘ్నేశ్వర పూజ, సంకల్పం, కలశ పూజ పూర్తి చేసి అష్టదిక్పాలక ఆవాహన చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలతో సౌరహోమం, ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమక్రతువుల్లో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. విజయవాడ నగరం పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రావణ మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి షష్ఠి కళ్యాణ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు ముందుగా సంకల్పంతో సేవించి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవ స్వామిపేటలో నెలవైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో మాస కళ్యాణం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి మూలమూర్తికి ప్రత్యేకంగా అర్చనాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేసి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. నగరంలోని గుర్రంవారి వీధిలో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీ గోదా సమేత రంగమన్నార్ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముందుగా భక్తులు ఆండాలమ్మవారికి సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆపై రంగమన్నార్ ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి తిరుచిపై ఆశీనులను చేశారు. స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై శ్రీ ఆండాల్ తల్లిని శోభాయమానంగా అలంకరించి వేంచేపు చేశారు.
అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం, ప్రాకారోత్సవ సేవలు ఘనంగా జరిగాయి. అనంతరం రాయసంపై శ్రీ రంగమన్నార్ను, పక్కనే తిరుచిపై ఆండాల అమ్మవారిని ప్రత్యేక మండపంలో ఆసీనులను చేసి ఆస్థానం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని గోదా రంగమన్నార్ల కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని అతి ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్ర పూజలు మంగళప్రదాయకంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో వేడుకగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి పరిమళాలను పంచింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి మూలమూర్తికి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలతో అర్చకులు సంకల్పపూర్వకంగా అర్చనాది కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కని రథంపై ప్రత్యేకంగా కొలువుదీర్చి హారతులందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ లక్ష్మీ నృసింహ నామస్మరణలు, కోలాటాలు, భజనలు, భక్తి సంకీర్తనల నడుమ స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.